తెలంగాణలో 10 ఏళ్లు పాలించారు. అహంకారం ప్రదర్శించారు. జనం అంటే లెక్క లేకుండా ప్రవర్తించారు. జనానికి దిక్కులేదు, మాకే ఓట్లేస్తారు, ఎప్పటికీ మమ్మల్నే గెలిపిస్తారని అనుకున్నారు. ఇప్పుడు అధికారం నుంచి దించేసినా ఇంకా అదే ధోరణి కనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటమిని అంగీకరించే పరిస్థితుల్లో లేరు. విమర్శలు చేయొచ్చు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించేస్తామనే స్థాయికి వచ్చారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇప్పటిదాకా ఇంటర్వెల్ మాత్రమే, ఇక అసలు స్టోరీ ముందుందంటూ బీఆర్ఎస్ పెద్దలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక సీఎం రేవంత్ కాదు, పీసీసీ చీఫ్ రేవంత్ ను చూడబోతున్నామా అనిపిస్తోంది. తెలంగాణ తెచ్చామని చెప్పుకున్నా, 10 ఏళ్లు సంక్షేమ పథకాలు అమలు చేశామని జబ్బలు చరుచుకున్నా ఓటర్లు బీఆర్ఎస్ ను ఎందుకు ఓడించారు? కేసీఆర్ ను ఫామ్ హౌస్ కి ఎందుకు పంపారు? ఇప్పటిదాకా గులాబీ పార్టీ ఈ అంశాలపై సమీక్ష చేసుకున్నట్లు లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎలా అహంకారంగా ఉన్నారో ఇప్పుడు అదే ధోరణిలో ఉన్నారు. ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించి బాధపడుతున్నారని చెప్పుకుంటున్నారు, కానీ ఇదే ధోరణి కంటిన్యూ అయితే మళ్లీ కారు పార్టీకి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉండదని తెలియట్లేదు. కేసీఆర్ అంటే, బీఆర్ఎస్ అంటే సింపతి ఉందని మీరు చెప్పుకోవడమే, జనంలో మాత్రం అలా లేదు. రేపో మాపో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతాం, మళ్లీ కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేస్తామని కేటీఆర్ చెబుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం 5 ఏళ్లు ఉండాలి. ఒకవేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే జనమే దించేస్తారు. ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఆ పాత్ర పోషించాలి. మళ్ళా జనం ఎన్నుకుంటే అధికారంలోకి రావాలి. కానీ 5 ఏళ్లు కాకముందే మళ్లీ జనం నెత్తిని ఎక్కి కూర్చుని పెత్తనం చేస్తామంటే ఊరుకుంటారా? తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ కి ఇచ్చిన అధికారాన్ని అడ్డగోలుగా లాక్కుంటారంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా చూస్తూ ఊరుకునే మనిషి కాదు. ఎన్నో డక్కా మొక్కీలు తిని ఈ స్థాయికి వచ్చారు. అందుకే ఎల్బీ స్టేడియంలో జరిగిన మీటింగ్ లో తనేంటో చెప్పాడు. బిల్లా రంగడు, చార్లెస్ శోభరాజ్ లాంటి పదాలు వాడుతూ కేటీఆర్ కు అంతే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో కాళేశ్వరం, మేడిగడ్డతో పాటు మిగతా ప్రాజెక్టులు, విద్యుత్ ఒప్పందాలు, ఫార్ములా రేస్ ఇలా ఎన్నో స్కామ్స్ పై విచారణ జరుగుతోంది. ఎక్కడో అక్కడ ముగ్గురు దొరికే అవకాశాలు ఉన్నాయి. పులి బయటకు వస్తుందని కేసీఆర్ ఉద్దేశించి చేసిన కేటీఆర్ కామెంట్స్ పైన స్పందించారు రేవంత్. పులి బయటకు వస్తే బోన్లో వేసి బొంద పెట్టేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మేస్త్రిని అన్న రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సోషల్ మీడియా తెగ ట్రోలింగ్ చేస్తోంది. అందుకే దానికి కూడా గట్టిగా సమాధానం ఇచ్చారు. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని, మిమ్మల్ని ఘోరీ కట్టే మేస్త్రిని అంటూ ఈ నెలలో ఇంద్రవల్లి వస్తా కాసుకోండి అని సవాల్ చేశారు రేవంత్. అమెరికాలో కూడా ఇలా దూకుడుగానే మాట్లాడారు. అప్పుడు సీఎం స్థాయి వ్యక్తి అలా మాట్లాడడం ఏంటని కేటీఆర్ కవిత విమర్శించారు. కానీ గత కొన్ని రోజులుగా కేటీఆర్ వార్నింగ్స్ చూస్తే రేవంత్ అలా జవాబు ఇవ్వడంలో తప్పు లేదనిపిస్తోంది. సీఎంగా ఉన్నా కాబట్టి ఇన్నాళ్లు పాలన మీద దృష్టి పెట్టా, రాజకీయంగా మాట్లాడలేదు. కానీ అలా మాట్లాడకపోతే పని జరిగలేదు అన్నారు రేవంత్. అంటే ఇక నుంచి తెలంగాణ ప్రజలు పాత రేవంత్ రెడ్డిని చూడబోతున్నారు. ఆ ముగ్గురికి అదే తరహాలో రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వబోతున్నారని అర్థమవుతోంది.